మార్గదర్శి చిట్స్ మీద కోర్టులో పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మార్గదర్శికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా కీలక తీర్పు వెలువడించింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఇంకా ఎవరైనా డిపాజిట్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా అనేది తెలుసుకోవాలి. ఇందుకు గాను హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టి అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్లడం లేదు. మేము తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. 2-3 నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. ఆర్బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ అలాగే ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి. 6 నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించండి అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. కేసు నడుస్తుండగా 2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు. ఏపీ తరపున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు. అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము అని మార్గదర్శి వాదనలు వినిపించింది. రామోజీరావు అంటే అందరికీ భయం. రామోజీరావును నేనంటే భయమని సుప్రీంకోర్టులో ఉండవల్లి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందని రామోజీ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఇదే సుప్రీం తీర్పు సారాంశం. దీంతో ఇప్పుడు మార్గదర్శి చిట్స్ వ్యవహారం మరింత ముదిరింది. దాని విషయంలో మరింత లోతుగా విచారణ జరపనుంది.